మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే నిజమైంది. యెస్. తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగింది అని చెప్పి సిబిఐ ఇచ్చినటువంటి ఒక సిట్‌కి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈరోజు బయటకొచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆయన ఏది మాట్లాడినా కూడా దాంట్లో లోతుగా విశ్లేషణ చేసుకుని దానికి సంబంధించినటువంటి పూర్వ వివరాలన్నీ కూడా తెలుసుకుని మాత్రమే ఆయన ఎప్పుడైనా సరే ఒక మాట ఆయన నోటి నుంచి వచ్చింది అంటే అది డెఫినెట్‌గా నిజమే అవుతుంది అనేది మరొకసారి స్పష్టమైంది. గతంలో వాలంటీర్ల విషయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో ఆడవాళ్ళ మిస్సింగ్ విషయం కావచ్చు. ఇవన్నీ కూడా లెక్కలతో సహా పవన్ కళ్యాణ్ గారికి అంత రిపోర్ట్ ఉంటేనే మాట్లాడతారన్నది మనం గతంలో చూసాం. తిరుపతి విషయానికి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తి ఒక వారాహి సభ కూడా అక్కడ నిర్వహించారు. అంతేకాకుండా వారాహి డిక్లరేషన్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పి అక్కడి నుంచే తిరుపతి నుంచి ఆయన ప్రసంగించడం కూడా మనం చూసాం. ముఖ్యంగా తిరుపతికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తా. ఎస్, అది అసలు నెయ్యి కాదు అని తేల్చేశారు. పామాయిల్ రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసిన బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలను ముందు పెట్టి టీటీడీకి సరఫరా చేశారు. నకిలీ నెయ్యి తయారీ సరఫరాకు కుట్ర పనినట్లు పక్క ఆధారాలు దొరికాయి. సాక్షిని, సహనిందితుని పిటిషనర్లు బెదిరించారు. బెయిల్ పిటిషన్లు కొట్టివేయండి, హైకోర్టులో సిబిఐ న్యాయవాది పిఎస్పి సురేష్ కుమార్ వాదనలు ఆయన ఇచ్చినటువంటిది అనమాట. అంటే దీంట్లో చాలా నిజాలైతే బయటకు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా మనం ఒక్కసారి పరిశీలిస్తే తిరుపతి నెయ్యికి సంబంధించి ఏదైతే హిందువులు చాలా పవిత్రంగా వెంకటేశ్వర స్వామిని మనం ఆ దేవుణ్ణి దర్శించుకోవాలి అని మనం మొక్కుకున్నప్పటి నుంచి మొదలు పెడతా, అంటే ఇంటి దగ్గర నుంచి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ పొంగల్ వండుకుని అందరికీ అన్నం పెట్టే వరకు కూడా నీసు అనేది మనం ముట్టుకోవటం అనేది జరగదు. అంత పవిత్రంగా వెంకటేశ్వర స్వామిని మనం కొలుచుకుంటాం. అలాంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా తీసుకునేటువంటి నెయ్యిలో కల్తీ జరిగినాయి అంటే ఆలోచించండి. అది కూడా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. దీన్ని వైఎస్ఆర్సీపీ సమర్థించుకోవటం అనేది కూడా ఇంకా సిగ్గుచేటుగా మనం చూడాలి. నిజంగా ఎంత భరితెంగిచ్చారు అంటే దాంట్లో ఏదో ఒకటి జరిగింది, మాకు తెలియక జరిగిందో, ఈ తప్పుకి మేము కూడా బాధ్యత వహిస్తామని ఏదో ఒక రకంగా చెప్పినట్లయితే బాగుండదు. నిజంగా అంటే కర్మ ఎంత బలంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది అన్నది నిజంగా వైఎస్ఆర్సీపీకి ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. ఇకపోతే అత్యంత పవిత్రమైనటువంటి శ్రీవారి లడ్డులు ప్రసాదం కోసం వైసీపీ హయాంలో సరఫరా చేసినది అసలు నెయ్యి కాదని, కల్తీ నెయ్యి కూడా కాదని, రసాయనాలతో నెయ్యిని కనిపించేలా మిశ్రమాన్ని తయారు చేసి బోలేబాబా డైరీ, వాటి వైష్ణవి, ఏఆర్ డైరీ పేర్లతో టీటీడీకి సరఫరా చేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ కోర్టుకు తెలిపింది. నిందితుల బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని చెబుతూ దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ నెయ్యి మాఫియా ఈ నెయ్యి మాఫియా అంతా కూడా వీళ్ళ బాగా డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళు సాక్షుల్ని బెదిరిస్తున్నారట. ఒక అతను తిరుపతికి కోర్టు విచారణకి రావడానికి వస్తుంటే అతన్ని అక్కడే కిడ్నాప్ చేసి చెన్నై తీసుకువెళ్ళి అక్కడి నుంచి అతన్ని ఢిల్లీ పంపించేశారట. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి మాఫియా దీంట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మాఫియాతో ఎంత బలమైనటువంటి కనెక్టివిటీస్ ఉన్నాయని మరొకసారి మొన్నటికి మొన్న ఆయన తెనాలి వెళ్ళి గంజాయి మాఫియాతో, గంజాయికి సంబంధించినటువంటి వ్యక్తులతో, రౌడీ షీటర్లతో ఆయనకి సంబంధాలు ఉన్నాయని బహిరంగంగానే చెప్పుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకొక రకంగా ఇప్పుడు ఇదొకటి చూసుకుంటే కనుక తిరుపతిలో ఆ సాక్షి ఎయిర్పోర్ట్లో దిగితే అతన్ని కిడ్నాప్ చేసి చెన్నై తీసుకువెళ్ళి అక్కడి నుంచి అటే ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీ పంపించారు. మరో వ్యక్తి పేరుతో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ వ్యక్తిని పిటిషనర్ దాఖలు చేయలేదని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందే ఆరోపించారు. వైసీపీ నేతలందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ఏంటి అసలు మీరు ఎలా మాట్లాడేస్తారు, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఏంటి అని. మరి ఇప్పుడు రండి, ఇప్పుడుకొచ్చి ఇది జరగలేదు అని చెప్పేంతటువంటి ధైర్యం ఏ ఒక్క నాయకుడికన్నా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడికి ఎవరికైనా సరే ఆ అవకాశం ఉందా?
ఇప్పుడు సిట్, సిబిఐ అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సిబిఐకి ఇస్తే సిబిఐ సిట్కి ఇచ్చింది. ఒక పకడ్బందీగా దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్. దీన్ని కాదనే దమ్ము ధైర్యం వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరికన్నా ఉందా? ఉంటే కనుక బయటకు వచ్చి మాట్లాడాలి. ఇది కాదు, ఇది తప్పుడు అని చెప్పే అవకాశం ఉంటే కనుక బయటకు వచ్చి మాట్లాడాలి. ఇకపోతే అప్పుడు కూడా చాలా దారుణంగా శ్రీవారి దానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా. అలాగే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు సిట్ నియమించింది. ఆలస్యంగా జరుగుతున్నటువంటి అన్ని విషయాల్లో వెలుగులోకి వస్తున్నాయి. అసలు నెయ్యి టీటీడీ ఎందుకు తీసుకుంది అన్న దగ్గర నుంచి, అసలు ఆ నెయ్యి వాళ్ళకే ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు కొనుక్కున్నారు అన్న దగ్గర నుంచి సిట్ విచారణ జరిగిపోతుంది. సిబిఐ సిట్ బయటకు పెట్టనుంది. వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏను ప్రశ్నిస్తుంది. ఈ మొత్తం వ్యవహారాలతో పాటు టీటీడీలో జరిగినటువంటి అనేక దందాలు బయటకు వస్తున్నాయి. నెయ్యి మాఫియా అనే స్థానిక ముఠాని తాజాగా వెల్లడవుతుంది. అందరి జాతకాలు బయటకు వస్తాయని చాలా స్పష్టంగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే నిజంగా ఇది బయటికి రాకపోతే ఎన్ని సంవత్సరాలు దీన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా దీని మీద చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి బహిరంగంగా మాట్లాడకపోయి ఉంటే ఈ అపచారం అనేది మనం కూడా దాంట్లో కలిసిపోయినట్టు అయిపోయింది. ఎంతోమంది బ్రాహ్మణులు, అక్కడ పనిచేసే వ్యక్తులు, దాన్ని లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసే వ్యక్తులు ఎంతో నిష్టతో వాళ్ళు అసలు పొద్దున్న రావటం, తలస్నానాలు చేసి అన్ని అంత శుచి శుభ్రంతో వాళ్ళు వచ్చి వాళ్ళు శ్రీవారి ప్రసాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. అసలు అలాంటి దాన్ని వాళ్ళ చేతులతోనే వాళ్ళు ఇలా తయారు చేశారు ఏంటి, అయ్యో పాపం అనుకునేటువంటి పరిస్థితికి దిగజార్చారు అంటే వీళ్ళు ఆలోచించారు. ఏదేమైనా కానీ సిబిఐ మాత్రం చాలా ఫాస్ట్గా సిట్ రూపంలో ఇదైతే బయటకు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎండి రాజశేఖర్ని కూడా 3-4 తేదీల్లో అతనికి సంబంధించినటువంటి అంటే మళ్ళీ విచారణ కొనసాగిస్తారని కూడా చెప్పబోతున్నారు. బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్షన్ ఫోమిలి విపిన్ జైన్, పోలిమి జైన్, 5వ నిందితుడు వైష్ణవి డైరీ సిఇఓ అపూర్వ వినయకాంత్ చౌడా. గురువారం జరిగినటువంటి విచారణలో నిందితుల తరపు సీనియర్ న్యాయవాదులు వీళ్ళందరూ కూడా హాజరైనట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇది ఒక మంచి ముందడుగాని అనుకోవాలి. లేదంటే వీళ్ళ చేసినటువంటి అక్రమాలు, అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కాదు. రాష్ట్రంలో 5 ఏళ్ళు అధికారం ఇస్తే ఎంత దారుణానికి తీసుకువెళ్ళిపోయారు అనేది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న గంజాయి బారిన పడి, అంటే గంజాయి అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే దొరికినటువంటి వ్యక్తుల్ని, వాళ్ళ హయాంలోనే రౌడీలుగా ఎన్నో దొంగతాలను చేసినటువంటి వ్యక్తులని జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వెళ్ళారు అంటే ఆలోచించండి. అలాగే బియ్యం స్మగ్లింగ్, 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో మద్యం కుంభకోణాలు, కల్తీ మద్యం, ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ చూడనటువంటి ఒక భయంకరమైనటువంటి మాఫియాని గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించారు అనడానికి ఇలాంటివే చాలా ఉన్నాయి. ఇంకా బయటకు తీస్తే ఎన్నొస్తాయో కూడా తెలియలేనటువంటి పరిస్థితికి అయితే ఉంది.